ఈరోజైతే మనం కాళహస్తిలో ఉన్నాము. గుడికొచ్చిన మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ చాలా షాపింగ్ ఉంటదనమాట. గుడి బయట దర్శనం చేసుకొని ఎంటర్ అవ్వగానే గుడి లోపలే కూడా చాలా షాపింగ్ వస్తువులుంటాయి. అట్లనే మనము గుడి బయటకొచ్చేసినా కూడా స్ట్రీట్ షాపింగ్ చాలా ఉంటాయనమాట. మేము ఒకసారి చిన్నప్పుడు కాళహస్తికొచ్చినాము. అప్పుడు ఒక 2-3 డేస్ అక్కడే ఉండి అన్నీ మంచిగా ఎక్స్‌ప్లోర్ చేసినామనమాట. అప్పుడు ఏంటంటే చిన్నప్పుడు ఏ ఆడపిల్లలకైనా ఇష్టం ఉండేది కుకింగ్ సెట్ అనమాట. కిచెన్ సెట్. చిన్న చిన్న గ్యాస్ పొయ్యిలు, స్టవ్వులు, చిన్న చిన్న సామాన్లు ఇట్లా భలే వచ్చేటివి కదా! అవంతా ఆ స్ట్రీట్ మీద పేర్చి ఉండేవాళ్ళనమాట. చిన్న చిన్న బొమ్మలు, చిన్న చిన్న వస్తువులు ఇవన్నీ కిచెన్ సెట్. అది చూసి నా కళ్ళు నన్ను అట్రాక్ట్ చేసేవి. నోరింక ఆగలేక అమ్మని అడిగేసేదాన్ని కొనివ్వమ్మా అని. మా అమ్మేమో అయన్నీ ఆగడమా అని నాకు కొనిచ్చేదేలా. నేనేమో ఏడ్చుకుంటూ వచ్చేసేదాన్ని. తర్వాత ఇంటికొచ్చి నేను ఇంకొక కిచెన్ సెట్ ఎట్లా కొనియలేదు అని చెప్పి అప్పట్లో బంకమట్టి తెచ్చుకొని చెరువుకెళ్ళి ఆ కిచెన్ సామాగ్రి అంతా బంకమట్టితో చేసుకునేవాళ్ళము. అప్పట్లో అదొక సరదా. మంచిగా చేసేసి ఎండబెడితే కోతులొచ్చి వాటన్నిటిని పగలగొట్టేసేవి. సరేలే అని మళ్ళీ చేసుకునేవాళ్ళము. అది ఒకసారి చిన్న మెమరీ అట్లా గుర్తొచ్చిందనమాట. ఈ స్ట్రీట్ షాపింగ్ అంతా చూసేసరికి. ఇంకెట్లా కిచెన్ సెట్ కొనీయలేదు కదా అని ఇంకా బిగ్ బజార్ లాగా పెట్టింటారు కదా! అన్నీ పేర్చేసి రూ. 10 వస్తువులు, రూ. 20 వస్తువులు, రూ. 30 వస్తువులని. అప్పుడు చిన్నప్పుడు ఈ చిన్న చిన్న రకరకాల పెన్నులు, అచ్చేసే పెన్నులు ఇట్లాంటివంటే భలే ఇష్టము. అప్పుడు స్కూల్లో కూడా వచ్చేవాళ్ళు అమ్మేవాళ్ళు. రోజ్ పెన్నులని, కత్తి పెన్నులు, పడవ పెన్నులు, ఇట్లా టాబ్లెట్ పెన్నులు అట్లంతా. అట్లా బజార్‌లోకి పోయి నేను ఆ టాబ్లెట్ పెన్నులు, ఆ కత్తి పెన్నులు, పొడువుగా పెన్నులుంటాయి. ఆ పెన్నులు ఇట్లా ఇంకొకటి అచ్చు ఉంటదనమాట. ఇంకులో అద్ది అచ్చేస్తే సింబల్స్ పడతా ఉంటాయి. అట్లన్నీ కొనుక్కొని తర్వాత నెక్స్ట్ ఇంటికెళ్ళాక స్కూల్‌లో ఫ్రెండ్స్ అందరికీ చూపిచ్చి అదొక టైప్ ఆఫ్ సంతోషం అనమాట. నా దగ్గర కొత్త వస్తువులు ఉన్నాయని అందరితో చూపిచ్చి షేర్ చేసుకోవడము. అట్లా భలే ఎంజాయ్ చేసేదాన్ని. సో, ఇప్పుడు అవన్నీ చూస్తే ఆ మెమరీస్ గుర్తొచ్చాయి. కానీ అప్పట్లో అవి మంచిగా కొనాలనిపించేది కానీ, అప్పుడు వాటి మీద ఉన్న ఫీలింగ్ ఇప్పుడు మనకి నగలో, బట్టలో ఏవన్నా యాక్సెసరీస్ చూసినప్పుడు కొనుక్కోవాలనిపిస్తది. వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ పోయిందనమాట. కానీ మేమేం పెద్దగా కొనుక్కోలేదు. అవన్నీ కొనాలనిపించలేదు, అవసరం అనిపించలేదు. ఇంట్లో కృష్ణుడి పటం ముందుది పగిలిపోయిండింది. ఇంకా అందుకు ఒక చిన్న రాధాకృష్ణుల పటం అయితే తీసేసుకొని ఇంకా మనం రిటర్న్ అయిపోయామనమాట ఇంటికి. మీ షాపింగ్ మెమరీస్, కాళహస్తి మెమరీస్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే చిన్న